నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే మూవీ రీసెంట్ గా రిలీజ్ అవబోతుంది, మీ అందరికీ తెలిసిందే. ఆ సినిమా డైరెక్టర్ పరశురామ్ గారు, హీరో విజయ్ బాబు గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆ సినిమా గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం. ఎలా ఉన్నారు మేడం? నేను కూడా బాగున్నానండి. అసలు ఫస్ట్ డైరెక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, చాలా మంది సినిమాకి అసలు ఏం టైటిల్ పెట్టాలి అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా వరకు. అసలు మీరు ఈ టైటిల్ కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే అన్న టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కథ రాసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కథ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, సో ఫైనల్గా అసలు ఆడియన్స్ను మనం అంటే ఆ ఫీల్ అనేది తీసుకురావాలనే ఉద్దేశం కొద్ది మెయిన్ కంటెంట్ అనే దాని మీద. కంటెంట్ అన్న దాని మీద అంటే మీ జీవితంలో ఏమైనా జరిగాయా ఇలా? అందరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అది ఏం జరిగింది? సో అందరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ కథ రాసేటప్పుడు కూడా నాకు కూడా అలానే అనిపించింది. అరే ఈ కథ నేను అంటే ఇది కొంచెం రియల్ బేస్, అంటే వేరే ఆల్రెడీ మా ఊర్లో జరిగిన కథ కాబట్టి సో దాన్ని అంటే ఇది ఒక రియల్ స్టోరీ. ఎస్, కంటెంట్ కరెక్ట్ ఉంది. ఏ ఊరు మీది? సిద్దిపేట. సిద్దిపేటలో జరిగిన రియల్ స్టోరీని ఇక్కడ తెర మీదకి తీసుకురాబోతున్నారు డైరెక్టర్ పరశురామ్ గారు. ఓకే, విజయ్ గారు మీకు ఇదే ఫస్ట్ మూవీనా? అవును మేడం, ఇది ఫస్ట్ మూవీ. డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాగుంది మేడం. ఇది అంటే విలేజ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది మేడం. ఇది విలేజ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కానీ, వే ఆఫ్ స్టైల్ కానీ, ఆ మూవీ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? చాలా మాస్ అండి, రగడ్, చాలా మాస్. ఇక్కడ అలా కనిపించట్లేదు. ఇక్కడంటే వేరే మూవీ చేస్తున్నాను కాబట్టి ఈ లుక్ లో. ఓకే, మీకు కూడా ఇదే ఫస్ట్ మూవీనా? ఎస్ మేడం. అంటే ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక మూవీ చేశాము. సో అది కొంచెం సెన్సార్ అయిపోయింది కానీ రిలీజ్ రెడీ ఉంది. ఏ మూవీ? అది కార్తిక. కార్తిక. ఓకే. సో మంచి కామెడీ ఎంటర్టైనర్. సో అది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్. సో ఇక దీన్ని మంచిగా చాలా నీట్ గా చేసుకుంటూ ఇది రిలీజ్ కి సిద్ధంగా ఉంది కదా. Yes, ma'am. అంటే పెద్ద పెద్ద మూవీస్ చాలా వస్తున్నాయి Yes, ma'am. ఇప్పుడు. పాన్ ఇండియా స్టార్స్ మూవీస్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ రోజు కూడా 2 మూవీలు పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో ఇన్ని పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్న సినిమా టైంలో మీ మూవీ జనాలు చూస్తారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా చూస్తాను మేడం. ఎలా ఎలా చెప్తున్నారు? అంటే కథ టైటిల్, సో ప్రతి వాళ్ళకు సమస్య ఉంటుంది. అంటే మనం ప్రతి ఒక్కరికి బాధ వచ్చిన ప్రతిసారి ఏమంటారు అంటే దేవుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాను అంటే, సో నేనేమంటున్నా అంటే దేవుడి మీద లేకుండా సో కాలమాయి కన్నీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు అన్ని లవ్ స్టోరీలే కదా వెళ్తున్నాయి. yes, హీరో కూడా లవర్ బాయ్ లోనే ఉన్నాడు. లవ్ స్టోరీలు ఎక్కువ వెళ్తున్నాయి కదా, మరి ఎందుకు ఇట్లాంటి కథ సో ఎంచుకున్నారు? ఇందులో లవ్వే ఉంది. అంటే ఒక సిన్సియర్ గా ప్రేమించిన ఒక బాస్ కుర్రాడు ఎవరికి చెప్తే వినడు. అమ్మా నాన్న ఉండరు, ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ తాగడం, తినడం, కొట్టుకోవడం, అలాంటి మధ్యలోకి ఒక అమ్మాయి వచ్చి అతన్ని మారుస్తుంది. ఆ మార్పు అనేది ఆ అమ్మాయి ఎంత ఆశలు పెట్టుకుంటుంది అంటే అంటే తన ఆశలన్నీ అడియాషన్ చేస్తే ఎలా ఉంటుంది అలా. సో మస్తు బాగా అనిపిస్తుంది సినిమా చూసినంతసేపు. ఒక ఫీల్ అసలు మంచి కంటెంట్ తో వెళ్తాం. అలాంటి లవ్ ఏమైనా మీ లైఫ్ లో జరిగిందా హీరో గారు? లేదు. చాలా ఉన్నాయి అంటారేమో, ఆయన ఇలా ఇలా థింకింగ్ లోకి వెళ్ళిపోయారు. లేదు మేడం, లేదు. ఓకే సార్, అంటే మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను చేయగలనా లేదా అని ఏమన్నా అనిపించిందా? అంటే ఫస్ట్ మూవీ కదా మీకు ఇది. అవును మేడం, అవును. చేయగలనా అలా ఏం లేదు మేడం. డైరెక్టర్ గారు ట్రైన్ చేశారు. అంటే నా గెటప్, నాకు లుక్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పారు. దానికి ఒక 5 to 6 months హెయిర్ పెంచడం జరిగింది. బాగా మాస్ కదా, హెయిర్ బాగా పెంచాలి. 5 to 6 months హెయిర్కే టైం ఇచ్చారు. ఇంకా అట్లా ఇట్లా బాడీ లాంగ్వేజ్ అంటే విలేజ్ కాన్సెప్ట్, విలేజ్ వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళతో కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండు. మాది కూడా యాక్చువల్లీ విలేజే, కానీ నేను విలేజ్లో ఎక్కువ ఉన్నాను, సిటీలోనే ఉంటాను. విలేజ్ వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇందులో హీరోయిన్ రాలేదు కాబట్టి హీరోయిన్ గురించి కూడా మిమ్మల్ని అడిగేస్తున్నా. ఒక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండబోతుంది? హీరోయిన్ అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు అమ్మాయి అంత లావుగా ఉంది, సో అలాంటి ఆంటీ లాగా ఉంది అని అనుకుంటారు. కానీ కథ ఒక అమ్మాయి ఏంటంటే సో పెళ్లి కానప్పుడు ఉన్న అమ్మాయి ఒక పిల్ల తల్లి తర్వాత అంటే ఒక కూతురు పాప పుట్టిన తర్వాత 6 year పాప ఉన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ముందు అన్ని ఆలోచించి ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అమ్మాయి మంచి సిన్సియర్గా చాలా బాగా చేసింది, హార్డ్ వర్క్ చేసింది. కథ కూడా ఆమెకు చాలా బాగా హ్యాపీ అయింది. ఇంకోటి ఏంటంటే సీన్ చేసేటప్పుడు వాళ్ళు అమ్మాయి సీన్ లో ఏడవాలంటే రియల్ గా ఏడిచి ఆ మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె, అటు ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయనే, సో మల్లేశం గారని సో అతను
మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె పద్మ గారు అని, ఆమె సీన్ చేస్తున్నప్పుడు వాళ్ళు సార్ మా నాన్న గుర్తుకొచ్చింది సార్, సార్ నాకు మా మదర్ గుర్తుకొచ్చింది సార్ అని చెప్పి వాళ్ళందరూ చాలా ఏడిచారు. హోమ్ సిక్. బాధ అనిపించింది. అంటే సీన్ చేసేటప్పుడు నాకే, కథ రాసేటప్పుడు అనిపించింది, సో సీన్ చేసేటప్పుడు అనిపించింది. అంతకు మించిన సంతోషం ఏముంటుంది? ఇప్పుడు చాలా మూవీస్ పెద్దగా వస్తున్నాయి కదా, ప్రొడక్షన్ కోసం మీరు ప్రొడ్యూసర్ ఎవరినైనా అప్రోచ్ చేయాలి, లేకపోతే ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాం అంటున్నారా? మేడం అంటే చేస్తున్నారు, ఓన్ ప్రొడక్షనే Yes. చేస్తున్నారు, కానీ ముందు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా, లేకపోతే థాటే మేము పెట్టుకుంటే బెస్ట్ వేరే వాళ్ళని అడిగి కన్నానే? అంటే ఎలా ఉంటుందంటే ఇలాంటి మూవీస్ ఎవరు ముందుకు రారు. అంటే ఎందుకు రారు అంటున్నానంటే ఇది ఒక కంటెంట్. చాలా వరకు ఏంటంటే నేను ముందు నుంచి ఫిక్స్ అయిపోయా. అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కథ చెప్పి నేరేషన్ చేసి చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే ఎందుకులే మనమే చేసుకున్నాం అనుకో. ఇప్పుడు నేను ఒక విలేజ్ ఊహించుకొని రాసుకున్నా కదా, ఆ విలేజ్ లోకి వెళ్ళి చేస్తుంటే నాకు సినిమా చేస్తున్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎంత మొత్తం మీద 45 to 50 days ఉన్నాం. ఉండి ఇక అందరం అక్కడే ఉండి ఒక పిక్నిక్ వెళ్ళినలాగా, టూర్కి వెళ్తే ఎలా ఉంటుంది అలా చేసి ఇక వెళ్తున్నారు 1 by 1. ఇప్పుడు ఈ రోజు మదర్ వెళ్తుంది, పటపట కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకే. అంటే టైటిల్ పెట్టిన నాకే, సినిమా రాసిన నాకే, ప్రొడ్యూసర్ నాకే, నీళ్ళు వచ్చేస్తున్నాయి. తర్వాత బేబీ షూటింగ్ అయిపోయింది, ఆమె వెళ్తుంది. సో తర్వాత 1 by 1 వెళ్తున్నా, నాకు పటపట నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. ఏంటి ఇలా నాకేంది, అసలు నేను డైరెక్టర్ అయి ఉండి నేను ఎందుకు ఏడుస్తున్నాను అని అంటే అంత కనెక్ట్ అయిపోయింది నాకు. అంటే వాళ్ళందరూ అంత కనెక్ట్ అయిపోయారు. కథ చాలా బాగుంటది, మేకింగ్ బాగుంటది. ఇది ఎందుకు ఇక వాళ్ళను వీళ్ళని అడగడం ఎందుకు, సో నేనే చేస్తాను అని చెప్పి ఓన్ ప్రొడక్షన్ వెళ్ళాను. ఇప్పటికీ చాలా రిస్కులు ఉన్నాయి, ఓన్ ప్రొడక్షన్ అనేది చాలా రిస్క్, కానీ చేయాలనిపించింది. ఇందులో సాంగ్స్ కానీ ఏదైనా కానీ హీరో గారు లవ్ స్టోరీ గురించి అడుగుతానని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు, అడుగుతాను, ఆగను, మిమ్మల్ని అడుగుతాను. Exactly. అవును మేడం. సో ఇందులో లవ్ స్టోరీ అని అంటున్నారు, అవును. సో మీకు ఈ లవ్ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇది అంటే నాకు అసలు లవ్ సెట్ అవుతాను అనుకున్నారా? లవ్ సెట్ అవ్వదు కాదని మేడం. యాక్చువల్లీ విలేజ్ లో మేము చదువుకునే టైంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే విలేజ్ లో కూడా చెరువులు ఉంటాయి మేడం. చెరువులో చేపలు పట్టడం అలాంటివి జరుగుతాయి కదా. దాన్ని బేసిక్ అన్నట్టు ఆ కంటెంట్ దాని మీదే మొత్తం తిరుగుతూ ఉంటది. అంటే హీరోకి లవ్ అనేది ఇంట్రెస్ట్ లేని టైంలో అమ్మాయి లవ్ చేసి ఒక అమ్మలా చూసుకుంటే, హీరోకి తల్లిదండ్రులు ఉండరు, అమ్మలా చూసుకుంటది మేడం. అయితే అమ్మ దొరికింది అనమాట ఈ సినిమాలో, హీరోకి లవర్ దొరుకుతుంది అనుకుంటే. ఓకే, మరి ఈ సినిమాలో సాంగ్స్ 4 సాంగ్స్ మేడం, 4 పాటలు. 4 పాడతారు, ఒక పాటలు. పాట వినిపెడతాం. అంటే నేను సింగర్ని కాదు మేడం, నాకు అంటే పాటలు మీ సినిమాలో సాంగ్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా, ఒక సాంగ్ పాడండి. ఇది డైరెక్టర్ ఇప్పుడు నేను పాడేం పాట పాడతాను మేడం, నా వాయిస్ ఏమన్నా బాగుంటది, హీరో పర్లేదు, బాగుంటది. అమ్మాయిలకు సైడ్ నాదికంటే డైరెక్టర్ గారిదే బాగుంటది మేడం. నిజమే, బాయ్స్ బాగుంది, చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే 4 సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మంచి మెలోడీ ఉంది, ఒకటి అమ్మవారి సాంగ్ ఒకటి ఉంటది, మంచి అమ్మ మీద, అంటే అమ్మ కోసం సో ఒక సాంగ్ ఉంది. తర్వాత వచ్చేసి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది. ఇండస్ట్రీ అంటేనే ఒక రిస్క్ తో కూడుకున్న బాధ్యత చెప్పాలి అంటే ఇద్దరికి Yes, కూడా. అవును మేడం. కానీ ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? సో మంచి క్వశ్చన్ మేడం. నాకు మా నాన్నగారు చిన్న చిన్న డ్రామాలు, అంటే అప్పుడు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర స్టేజ్ డ్రామాలు అంటారు, సో అవి వేస్తుంది. సో మా నాన్నగారికి ఎంత చేయాలని ఉన్నా పాపం వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు చేసారు, మాకెందుకు అలా కంటిన్యూగా ఇదే ఫీల్డ్ రావడం జరిగింది. సో దీనిలో చేస్తున్నాం. ఇంట్లో అయితే హ్యాపీ, మా నాన్నగారు లేరు, సో కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. హీరో విజయ్ గారు యాక్చువల్లీ ఎవరికైనా అంతే, మీరు ఇప్పుడు స్టడీ వైజ్ వెళ్లకుండా మూవీస్ వైజ్ వెళ్తున్నారు అంటే మీకు కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండుంటాయి నాకు తెలిసి. సో మీకు సపోర్ట్ గా నిలిచింది ఎవరు? అసలు మీకు ఈ మూవీ జర్నీ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేయడం అసలు ఎలా? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చి 6 years అయింది మేడం. వచ్చి ట్రయల్స్ బాగా తిరిగినాను, అంటే బాగా తిరిగిన, ఆఫీసులు తిరిగాను, ఫోటోలు తీసుకురామంటారు, ఆడిషన్ ఇవ్వమంటారు, ఆడిషన్ ఇస్తాం, ఫోటో కార్డ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడంటే ఫోన్లో ఫోటోలు పంపించడం జరుగుతుందని, నేను వచ్చినప్పుడైతే మామూలుగా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు ఉంటాయి మేడం, అవి తీసుకొచ్చి ఇవ్వడం, మేము కాల్ చేస్తామని చెప్పడం, అవి జరిగింది. కానీ అవకాశాలు వచ్చాయి, తిరిగిన మాకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు, ఫ్రెండ్ ద్వారా సార్ పరిచయం. సార్కి పరిచయం అయిన తర్వాత, సార్ నాకు మూవీ ఇంట్రెస్ట్ ఉందండి, చాలా ప్యాషన్ ఉంది, అది ఇది అని చెప్తే ఒక కథ చెప్పారు. సార్ ఇది ఇమీడియట్లీ చేసేద్దామని చెప్పాను. ఆ కథ చాలా బాగుంటుంది మేడం. అంటే నా మూవీ అని చెప్తలేను, అది ఎవరు తీసినా బాగానే ఉంటుంది. కంటెంట్ బేసిక్. అందులో నేను హీరోగా చేయడానికి
కంటే ఆ కంటెంట్ లో నేను ఉండాలి, ఆ కంటెంట్ లో మెయిన్ గా మనం చేయాలనేది చాలా ఫిక్స్ అయిపోయాను. అంటే మీకు ఇప్పుడు మమ్మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉందా, ఫాదర్ దగ్గర నుంచి సపోర్ట్ ఉందా? నాకు ఇద్దరు ఈక్వలే మేడం. అంటే యాక్చువల్లీ మా మమ్మీతో చెప్పడానికి నేను భయపడతాను అమౌంట్ గురించి. మా డాడీకి ఫస్ట్ కాల్ చేస్తాను, తర్వాత మెల్లగా మా మమ్మీకి చెప్తాను. మా డాడీకి చెప్తే ఆటోమేటిక్గా మా మమ్మీకి చెప్పేస్తాను. ఇద్దరు సపోర్ట్. నాకు ఫస్ట్ సపోర్ట్ అనేది ఎవరు చేయలేదు మేడం, మా తల్లిదండ్రులే చేశారు. అంటే చాలా ల్యాండ్స్ అవి ఇవి అమ్మేసి వచ్చాను మేడం. ఇవి ఓకే. మెయింటెనెన్స్కి ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంత మెయింటెనెన్స్, ఇంత ఇబ్బంది ఉంటుందని తెలియదు. ఏదో ప్యాషన్ ఉండే, కసి ఉండే వచ్చేసినాం, చేసేసినాం. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఇంత స్ట్రగుల్ ఉంటుందా ఇండస్ట్రీ, మనం నిలబడగలుగుతాం, అసలు మనం నెగ్గుతాం అని చాలా భయం ఉండే. పట్టుదల ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చేసాను. ఇక తర్వాత మా మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మూవీతో సక్సెస్ అందుకుంటారని మీరు అనుకుంటున్నారా? అబ్వియస్లీ మేడం. ఎందుకంటే సక్సెస్ అనే దాని గురించి పక్కన పెడితే జనాలకి ఇది నచ్చుతుంది. జనాల్లో విజయ్ బాబు అనే వ్యక్తి తెలుస్తారు. తెలిస్తే చాలు మేడం, ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి. అంటే మ్యాటర్ ఏంటంటే మనోడి వర్క్ చాలా బాగుంటుంది. అంటే నేను స్టార్టింగ్ నుంచి మనోడిని అబ్జర్వేషన్ అంటే ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు. మంచిగా సక్సెస్ వస్తుంది. రేపు మంచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నాడు. సో ఈ సినిమా ద్వారా ఆయనకి ఇంకా మంచి లైఫ్ వస్తుంది, మంచి కష్టపడతాడు, మంచి అంటే నేను చాలా అబ్జర్వేషన్ చేస్తాను. హార్డ్ వర్క్. ఆయన ఆయనలో నవ్వేసుకుంటున్నారు. థ్యాంక్స్ నన్ను పొగుడుతున్నందుకని. అంటే పొగడతలు పట్టుకోవడం కాదు. సో కానీ ఏంటంటే ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళది. బాగా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి హార్డ్ వర్క్ చేశాడని చెప్తున్నాం మనం. సో అది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా ఫేస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రొడ్యూసింగ్ వైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా వరకు ప్రొడ్యూసింగ్ కొత్త మూవీ, ఫస్ట్ మూవీ డైరెక్టర్ని నమ్మి ఎవరు పెట్టరు. మీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది? అంటే మీ మూవీకి అసలు టోటల్ బడ్జెట్ ఎంత? మొత్తం మీద చిన్న బడ్జెట్లోనే చేశాము. ఎంత? సో 30-35 దాకా అయినాయి. ఇప్పుడు రిలీజ్కి ఒక 10 వరకు అవుతున్నాయి. సో మొత్తం మీద 50 అనేది నిలుతుంది. అయితే ఇప్పుడు ఎలా తెచ్చాము అని అంటే, ఒక డైరెక్టర్గా నేను వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పేటప్పుడు అతను ఏం అడుగుతుండు, నీకు ఎలా వస్తుంది, ఎలా బిజినెస్ అవుతుంది, అసలు నువ్వు నేను పెట్టిన అమౌంట్ రిటర్న్ ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే నేనేం చేశాను, సరే వీళ్ళకు ప్రొడ్యూసర్ అడిగే క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీన్ని నేను చేస్తే సరే ఈ బిజినెస్ ఇలా ఉంది, ఈ బిజినెస్ ఇలా ఉంది, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా అనే ఉద్దేశం కొద్దీ సో ఇంట్లో వాళ్ళను, సో అటు మా రిలేటివ్స్ను అందరి దగ్గర సో సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ మా హీరోని కూడా కొంచెం టార్చర్ చేస్తూ సో సినిమాను స్టార్ట్ చేసి వాళ్ళకు సినిమా మొత్తం వేసి ప్రసాద్ లెవెల్లో షో చూపించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్. సో బిజినెస్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరు ఏం చేసినా కంటెంట్ ముఖ్యం. సో కంటెంట్ బాగుంటే అందరూ ఆదరిస్తున్నారు. ఇప్పుడు టైటిల్ ఇది అది అనేది కాదు, టైటిల్లోనే ఉంది. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా, కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకంటే నేను సినిమా చేసి లాస్ అయిన అనుకో, నేను కూడా ఆ టైటిల్ నాకు కూడా వర్తిస్తాను. సో ఇప్పుడు హీరోగా సినిమా అతను చేస్తున్నాడు, తనకు కూడా ఏంటంటే ఏంద్రాబాయ్ నాకు అంటే స్టార్టింగ్ కన్నీళ్ళు ఏంద్రాబాబు అంటారు, కానీ ఆ సినిమా ద్వారా అతనికి గుర్తుండిపోతాడు. టైటిల్ అనేది అలా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికి కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు దేవుడాయి అన్నట్టు కాలమాయి కన్నీళ్ళు ఎందుకనే టైటిల్ బాగా ఉండిపోతుంది అనే ఉద్దేశంతో అసలు అదే నాకు కూడా డౌట్ వస్తుంది. కాలమా కన్నీళ్ళు ఎందుకే అని మూవీ టైటిల్ కి సంబంధించి పెట్టారా, లేకపోతే మీ నిత్య జీవితంలో జరుగుతున్నాయా అని? సినిమాలో జరిగింది పెడుతున్నాం కథకు సంబంధించి, కానీ అందరికీ యాప్ట్ అవుతుంది టైటిల్ అనేది. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇది జరిగిందా, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానరా దేవుడా ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదామని? చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను మేడం. అంటే ఎట్లా అంటే మనకి బాగా అవసరం ఉన్నప్పుడు, చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నేను చాలా అంటే స్ట్రగుల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ డైరెక్టర్ గారికి కాల్ చేసి సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తే కొంతమంది పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది సర్లే చూద్దాం అంటున్నారు. ఎన్ని ఆఫీసులు తిరిగినా నాకంటూ సినిమా చేయాలి, ఏదైనా చేయాలి, రే నువ్వు సినిమా చేయలేరా, నీ వల్ల కాదురా అని ఊర్లో వాళ్ళు చాలామంది చెప్పినా అది వాళ్ళందరినీ మైండ్లో నుంచి తీసేసి నేను సినిమా ఎట్టగానే చేయాలి, సినిమా ఫీల్డ్లో నెగ్గాలని అనుకున్నాను. అలా తిరిగే టైంలో నాకు సార్ గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ మీన్స్ అదే సినిమా అవకాశం ఇవ్వడం. సినిమా అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా అదృష్టం మేడం. దాని ద్వారా నా యొక్క స్ట్రగుల్స్ పోతుంది అనుకుంటున్నాను.
ఈ మూవీ జనాలకు నచ్చుతుంది మేడం. ఎందుకంటే విలేజ్, ఇది పక్కా విలేజ్. ఈ ఈ మధ్యకాలంలో వచ్చింది, మధ్యకాలం బలగం సినిమా వచ్చింది మేడం. అది విలేజ్ కంటెంట్. విలేజ్ వరల్డ్ బాగా చూస్తేనే అది ఆడింది. సిటీ వరల్డ్కి కూడా నచ్చింది, తర్వాత అలా మెల్లగా ఎక్కింది. ఇది కూడా స్లో పాయిజన్, అలా మెల్లగా ఎక్కుతుంది. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు మీ సినిమాకి ఆడియన్స్ వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కంటెంట్ నచ్చితే ఆడియన్స్ అనేది ఎవరికైనా సపోర్ట్ చేస్తారు మేడం. కొత్త హీరో పాత హీరో లేదు. ఏ హీరో అయినా డౌన్ టు ఎర్త్, కింద నుంచి వస్తారు ఎవరైనా సరే. అంటే ఒకేసారి వచ్చేసారని నేను అని చెప్పలేను. కింద నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద హీరో చిన్న హీరోని ఇప్పుడు చూసలేరు మేడం. ఆడియన్స్ వాళ్ళు కూడా చాలా తెలివిగా మారిపోయారు. కంటెంట్ ఉందా, చిన్న సినిమా అయినా ఆదరిస్తున్నారు. మా సినిమాలో కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాము. జనాలకు కూడా ఎక్కుతుంది, చూస్తారు, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, మీకు మీకు అనిపించిందా ఇలాగని ఎందుకు వచ్చాను ఇంక ఇండస్ట్రీకి, ఇది మానేద్దాం, నేను ఊరెళ్ళిపోదాం అని ఇట్లా ఎప్పుడైనా? అలా ఏం అనిపించలేదు. కానీ అనిపించిన రోజుల కంటే మనం అంటూ ఏదో ప్రూవ్ చేసుకుందాం, కష్టపడదాం. కష్టపడ్డే వాళ్ళకి సక్సెస్ ఉంది మేడం, ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నాను, ఎందుకు రావచ్చు, ఎందుకు వచ్చాము ఇండస్ట్రీ కానీ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు మంచి కథల కోసం, మంచి మేకింగ్ చేసే వాళ్ళ కోసం. సో వాళ్ళకు మనం ఏంటి అంటే మన సినిమా ద్వారా మనం వెళ్ళాలి, వాళ్ళు మేకింగ్ బాగా చేస్తారు. అంటే మీ దగ్గర ముందు నుంచి ప్రొడక్షన్ కి డబ్బులు ఉంచుకున్నారా, లేదంటే ఇప్పుడు అప్పు చేసి ఏమన్నా పెట్టారా? అప్పులు చేసాం. అప్పులు చేసి మూవీ చేశారు, అంటే ఎందుకు నేను అంత? చేయడానికి ఫస్ట్ రీజన్ ఒకటి, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ప్రొడ్యూసర్ సినిమా చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, అరే సినిమాకు వీడు ఇంత డబ్బులు పెట్టమంటున్నాడు, పెడతాను, బాగుంది. సో మేకింగ్ చేసే విధానం ఏంటి, బిజినెస్ అవుతుందా లేదా. కొత్త ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు. అంటే మా డబ్బులు పెడతామమ్మా, మాకు రిటర్న్స్ చేస్తే ఎలా వస్తాయి చెప్పమని అంటున్నారు. వాళ్ళకి మనం ప్రతిదీ ఇప్పుడు ప్రాక్టికల్గా వెళ్తేనే పనులు అవుతాయి. ఇప్పుడు నేను ఈ సినిమా చేశాను, దీనికి ఇదిగో ఈ బిజినెస్ ఇదేంటి, ఈ బిజినెస్ ఇలా ఉంది, సో థియేటర్స్ ఇన్ని వచ్చినాయి, ఇలా ఉంది అని బిజినెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి చూపిస్తే ప్రూఫ్స్తో సహా వెళ్తే తప్పకుండా చేస్తుంటారు. అంటే మేము పెట్టిన అమౌంట్ మాకు ఇంత ప్రాఫిట్స్ రావాలనే వాళ్ళు ఉన్నారు. మేము పెట్టిన అమౌంట్ మాకు రిటర్న్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. మేము పెట్టిన దాంట్లో 80% అన్న రిటర్న్ వస్తే చాలు అనుకునే వాళ్ళు. సో మొత్తం జీరో రావాలని ఎవరు అనుకోరు. అలా అని చెప్పి ఎవరిని అంటే అందరూ మోసపోవద్దు, ఎవరిని మోసం చేయదు ఉద్దేశం కొద్దీ ప్రాక్టికల్గా వెళ్ళాలని అప్పులు చేసి మరి ఈ రిస్క్ తీసుకోవడం. మీ ఇద్దరి మధ్యన జరిగిన ఒక కన్వర్జేషన్ చెప్పండి, లైక్ దట్. అంటే అది హ్యాపీయెస్ట్ కానీ సాడ్ కానీ మర్చిపోలేకుండా ఉన్నది ఈ మూవీ మొత్తం షూటింగ్ లో. షూటింగ్ ఎన్ని రోజులు గడిచింది సార్ ఇది? మొత్తం 45 to 50 days. ఓకే, ఈ 50 days లో మీ ఇద్దరి మధ్యన జరిగిన ఒక మర్చిపోలేని కన్వర్జేషన్ చెప్పండి. మర్చిపోలేని అంటే తిట్టారా ఎప్పుడైనా మీరు? తిట్టారు మేడం. ఒక సీన్ అయితే నేను దగ్గర ఒక 8-10 టేక్స్ తీసుకున్నాను. అప్పుడు కొంచెం తిట్టారు. అంటే తిట్టడం అన్నారు మేడం, నాకు పాఠం నేర్పించారు. అంటే ఫస్ట్ మూవీ కదా, ఇట్లా చేయనా ఇట్లా చేయని ఒక హీరోగా చూడలేదు మేడం, తన స్టూడెంట్ లాగా చూశారు, ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూశారు. అదే ఇట్లా చెప్పండి, చేయనట్టు. ఆ ఇన్సిడెంట్ ఏంటి? అంటే ఇన్సిడెంట్ అంటే చాలా ఉన్నాయి మేడం. ఒక ఇన్సిడెంట్ అంటే ఏమున్నాయి సార్? చెప్పు, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, తర్వాత నేను అది చెప్పేది. ఆయనకి ఆల్రెడీ స్ట్రైక్ అయిపోయింది, నేను ఇది చెప్పాలి అని. చెప్పండి సార్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి ఈ లోపల. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఓ రోజు నైట్ షూట్ చేస్తాను. అంటే అమ్మాయి ఇంట్లో వాళ్ళ ఫాదర్ కొడుతున్నాడు. కొట్టేటప్పుడు హీరో ఏం చేస్తానంటే, మేము అందరం అంటే టీం వర్క్ లాగా పనిచేస్తున్నాం. మా హీరో ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏంటి నాన్న అక్కడ ఉన్నావు నాన్న అని అంటే, లేదు సార్ కొంచెం అంటే నాకు చెప్పట్లేదు, అని అర్జెంట్ కావాలని నాకు చెప్పట్లేదు. నేను సీరియస్ అయ్యాను. అంటే ఇంత మంచి షూటింగ్ జరుగుతుంది, ఆ అమ్మాయి అంత ఫ్లోలో ఉంది, ఆ ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళంతా ఏడుస్తున్నారు. అరే చెప్పాను కదా ఇంతమంది, మదర్ ఏడుస్తుంది, ఫాదర్ ఏడుస్తున్నాడు, అమ్మాయి ఏడుస్తున్నారు. అంటే అమ్మాయికి ముళ్ళు గుచ్చుకుంటే ఉప్పు సురుకు అంటారు. తెలంగాణలో ఉప్పు వేసి సో దానికి నిప్పు పెడతారు, ఉప్పు సురుకు సీన్ జరుగుతుంది. సో మనోడు అక్కడ ఉన్నాడు, ఏంటి నాన్న నువ్వు అక్కడ ఉన్నావు అంటే, నేను ప్రతి ఒక్కరిని నాన్న అనే పిలుస్తాను. ఏంటి నాన్న అంటే, నేను సీరియస్ అయ్యే వరకు హట్ అయ్యిండు. హట్ అయితే నేనేం చెప్పాను, ఇంత మంచి షూటింగ్ లో అమ్మాయి ఏడుస్తుంది, వీళ్ళందరూ ఏడ్చిన, కెమెరామ్యాన్ కానీ సో ఎవ్రీ 1 person అందరూ లీనమైపోయారు ఆ సీన్ మీద. సడన్లీ మనోడు వచ్చి ఆలో సీరియస్ అయ్యే వరకు, అంటే నేను సీరియస్ అయితేనే మనోడు వచ్చి ఏం సార్ నన్ను ఇట్లా అన్నారు ఒకటేసారి, నేను ఏం చేస్తున్నాను అని అనే వరకు అందరూ మళ్ళీ వాళ్ళ మీద అరవలేక సో ఒక కామెడీ చేశాను. ఓకే, మీరు అదే సిచ్యువేషన్ మీకు కూడా అదే గుర్తొచ్చిందా, లేకపోతే అదే గుర్తుకొచ్చింది. అది ఇంపార్టెంట్ కాల్ ఇంటికాడ నుంచి కొంచెం, అది అన్ని చెప్పుకోలేము మేడం.
లొకేషన్ చెప్పొద్దులేండి చూసుకోండి దాచేసుకోండి. 6 years జర్నీ అన్నారు ఇండస్ట్రీలో. ఈ 6 years జర్నీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అవి ఏంటి? 6 years నా స్ట్రగుల్స్ మేడం, అంటే సినిమా అనే ప్యాషన్తో వచ్చేస్తాం మేడం, ముందు వెనక చూడం. అంటే మాకు యూత్ కదా, కొంచెం ఉడుకు రక్తం, ముందు వెనక ఆలోచించకుండా వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత 4 ఆఫీసులు తిరుగుతాం, వాళ్ళు అవకాశాలు ఇస్తారని హోప్స్తో ఉంటాం. కానీ వచ్చినప్పుడు తీసుకొచ్చిన డబ్బులు మొత్తం స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్తో ఉంటాం, అవి ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేసేస్తాం. దాటితో పాటు డైరెక్టర్లు నమ్మి డైరెక్టర్ వెనక తిరిగి అలా చేసేస్తాం. చివరిగా తినడానికి కూడా ఉండదు మేడం. అసలు ఇండస్ట్రీ అంటే ఇట్లా ఉంటుందా అని చాలా ఘోరంగా ఉంటుంది మేడం. నాకు తినడానికి కూడా లేకపోతే మా రిలేటివ్స్కి కాల్ చేసి మనీ అడిగితే వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు మేడం. మా ఫ్రెండ్స్ని వాళ్ళు వెళ్ళి ఎవ్వరు దగ్గరికి పట్టించుకోరు. అంటే అరే వీడు పోయి 6 సంవత్సరాలు అయిందిరా, వీడికి డబ్బులు వస్తే మళ్ళీ రిటర్న్ ఇస్తాడా, వాడికి ఇస్తే అసలు మంచిదేనా, వాడు ఇస్తే మళ్ళీ దేనికో దానికి ఖర్చు పెట్టేస్తాడు, అసలు వాడు వేస్ట్ రా, వాడు పరమ ఇదిరా అదేరా అని చాలా మాట్లాడినారు మేడం. కానీ ఒకానొక సిచ్యుయేషన్, అన్నాలు తినకుండా పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి మేడం. ఆ పస్తుల నుంచి పుట్టిన కసి ఇది ఈ సినిమాలో ఉంటుంది. సినిమాలో కంటెంట్ ఎట్లా ఉంటుంది మేడం, కంటెంట్ అలా దూసుకెళ్తుంది మేడం. అది దానికి మించి ఎక్కువ చెప్పినా బాగోదు, మీకు చాలా నచ్చుతుంది. ఎమోషనల్ అంటే చెప్పదలుచుకోలే మేడం. మీరు ఇలాంటి కష్టాలు ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి చెప్పండి. ఇది అంటే నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి చాలా తిరిగాను. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 30 kilometers తిరిగి అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, ఎర్లీ మార్నింగ్ లేస్తూ, సో ఆయన దగ్గరికి క్వశ్చన్ ఏంటి సో ఆయన టైం కోసం వెయిట్ చేస్తూ, ఆయన ఆఫీస్కి వచ్చేదాకా ఆయన, సో తిరిగి మళ్ళీ ఆయన ఎప్పుడు 11కి రావచ్చు, 12కి రావచ్చు, సరే లంచ్ తర్వాత రావచ్చు, వచ్చి కలిసి మళ్ళీ కలవగానే మళ్ళీ ఆయన, సో ఆయన ఏం చేస్తుంటే సరే అమ్మ నెక్స్ట్ వీక్ కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది ఏమైపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ డేట్ రోజు పోతుంది. అంటే నడిచి అంటే పోయిందని కనీసం భోజనం చేసినావా, లేదంటే టీ తాగినావా, కాఫీ తాగినా ఏం అడగకపోతుండే. బట్ ఆయన ఎందుకు అలా చాలాసార్లు తిప్పించుకొని లాస్ట్కి నేను ఏమనిపించింది అంటే, ఓ రోజు అయితే వెళ్ళి ఆఫీస్ బయట కూర్చున్నా. అంటే ఆ రోజు ఏమన్నా అంటే ఈ రోజు అయిపోతుంది, తప్పకుండా అయిపోతుంది. అంటే అప్పటికే నేను 6 months ఎక్కువైంది తిరగడం. ఇక్కడ నుంచి అంటే చెప్పాలి అంటే ఇక్కడ నుంచి అంటే శ్రీనగర్ కాలనీ నుంచి మాసబ్ ట్యాంక్ దాకా నడుచుకుంటూ వెళ్ళి మాసబ్ ట్యాంక్ వెళ్ళి ఆడ వెయిట్ చేసి ఒక రోజు ట్రాక్టర్ మీద కూర్చొని కళ్ళు తిరిగితే ఏం చేయాలి ఎక్కడ నాకు అర్థమైంది. అంటే అక్కడ పక్కనే 2 అరటి పనులు తిని సో వెయిట్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన సరే పరిశ్రమ 2 ముక్కలు సరే పరిశ్రమ నేను మళ్ళీ చెప్తలే అని అంటుంది. అలా తిరిగి చాలా బాధపడి అసలు ఏంది ఇది, అసలు మనం ఇండస్ట్రీకి వచ్చింది ఏంటి, అసలు మనల్ని నమ్ముకొని ఎంతమంది నాకు అంటే ఎంతమంది మీన్స్ ఏంటంటే భార్య పిల్లలు, అసలు ఇప్పటికి కూడా నేను సంతోషంగా ఉన్నది లేదు, వాళ్ళని ఉంచింది లేదు. అంత బాధ అనిపించింది. ఇక ఏం చేయాలి, ఇట్లా కాదు, ఇక మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సార్ కథ చెప్పాలంటే నువ్వేం చేసినావు, ఎవరి దగ్గర పని చేసినావు, సో అని అదే అడుగుతా. అంటే ప్రూవ్ చేసుకోవాలి, నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటూ, సో కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకు అనే కథ రాసుకొని, ఈ కథకి ఏం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు తినడానికే డబ్బులు లేవు ఎట్లా అంటూ, సో ఇలా అందరినీ గ్యాదర్ చేసుకొని, సో హీరో గారు సపోర్ట్ తీసుకొని, ఫాదర్ క్యారెక్టర్ సో మల్లేశం సార్ అంటే అతను అందరి దగ్గర అందరం తల ఇంత చేసుకొని సినిమాని బాగా చేశాం, కష్టపడ్డాం. సో సినిమాని చేసి ఈరోజు నేను పలానా సినిమా చేశాను అని చూపించుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను చాలా మందికి నా ఫ్రెండ్స్ ఉన్నారు, సో నాకు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఏం చేశానంటే సార్ సో రోజు నా సినిమా రిలీజ్ ఉంది సార్ అంటే ఒక అతను ఫోన్ చేసి సూపర్ స్వామి, సో నీ గురించి బయట వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఈరోజు తెలుస్తుంది, సరే సంతోషం. అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నేను ఒకటి మాట్లాడతాను మేడం, అంటే మీడియా ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ అనే పర్సన్ అంటే ఎవరిని డబ్బులు అడగలేడు, ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, అంటే వేరే పని చేయలేడు. అని డైరెక్టర్గా వన్స్ నేను చేస్తున్నానంటే అందరూ ఏమంటారు మీకేంటండి మీరు డైరెక్టర్
మీకేంటంటే మీరు డైరెక్టర్. సో ఈ వాళ్ళను వీళ్ళను 500, 1000, 100 ఇవన్నీ అడగలేక నానా ప్రాబ్లమ్స్ పడుతూ, బాధపడుతూ, తనలో తను బాధపడుతూ చాలా మంది ఉన్నారు. అందులో నేనొక్కని. ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా వస్తది. బట్ ఇక అవన్నీ నేను ఎందుకు మాట్లాడతలేను అంటే, సో ఇంత నా కసిలో ఇప్పుడు నేను ఈ సినిమా 10% మాత్రమే. ఇంకా ఉంది. చాలా ఉంది నేను చేసేది. ఆల్రెడీ నేను బౌండరీ స్క్రిప్ట్‌లు రెడీ చేసుకున్నాను. స్టోరీ బోర్డ్స్ రెడీ చేసుకున్నాను. సాంగ్స్ 3 సినిమాలకు సాంగ్స్ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ అంటే నేను ఓవరాల్‌గా చెప్పాలంటే నేను సంతోషంగా ఉండి చేసింది కాదు. నేను బాధతో, కసితో చేస్తున్నా. నేను ప్రూవ్ చేసుకుంటా. కంపల్సరీ ప్రూవ్ చేసుకుంటా. ఒక హిట్ కొడతా. ఒక హిట్ మీన్స్ ఏందంటే హిట్ కొట్టే నేను మాట్లాడతా. అంత కసి. ఓకే సార్. ఈ సినిమాలో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? నాకు ఇష్టమైన డైలాగ్ అంటే ఒకటి మాస్ డైలాగ్ ఉంది మేడం, చెప్పండి. ఒకటి సెంటిమెంట్ డైలాగ్ కూడా ఉంది. ఒక 2 చెప్పండి. మాస్ డైలాగ్ ఏంటంటే, ఇది విలన్ కి చెప్పే డైలాగ్. నువ్వు ఒక అవ్వకి అయ్యకి పుట్టినోడైతే గల్లా వద్దుకుని పట్టుకో అని మాస్ డైలాగ్ ఉంటుంది. క్లాస్ డైలాగ్ అంటే ఒక తల్లి బేసిక్ గా చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయికి ఈక్వల్ టు మదర్ లెక్క ఊహించి చెప్తాడు అన్నట్టు. నువ్వు నన్ను లవ్ బాగా చేసినావు, కానీ అమ్మలా ఆప్యాయత చూపించి ఇంతలో ఇలా దూరం అవుతావా అనే డైలాగ్ ఇంకా ఉంటది, కానీ ఇది చిన్నది. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు విజయ్ దేవరకొండ మేడం. ఎందుకు? అంటే యాటిట్యూడ్ అండ్ కొంచెం లైక్ ఆయన అంటే ఇన్స్పిరేషన్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే అండి. వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. మీ సినిమా నవంబర్ 22nd రిలీజ్ అవబోతుంది. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ Thank you. సినిమా పూర్తి చేసినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే మూవీ. నిజంగానే చాలా ఎమోషనల్ గా వీళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన ఈ కన్నీళ్ళని గురించి మనకు చెప్తున్నారు. సో సినిమా అయితే కంపల్సరీ చూడండి. నవంబర్ 22nd థియేటర్స్ లోకి రాబోతుంది. సో మనం ఎంకరేజ్ చేస్తే ఈ మూవీ ఇంకా ముందుకెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.